హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరాకు 7,500 చొప్పున అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో అయితే జమ చేయలేదు. అయితే ఎప్పుడు జమ చేస్తారు ఏంటి అనేది సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక న్యూస్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ లైక్ చేసుకోండి. విషయంలోకి నడితే సంక్రాంతి తర్వాత రైతు భరోసా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్తను చెప్పడం జరిగింది. రైతు భరోసా రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తామని, సంక్రాంతి పండుగ తర్వాత పథకం నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు. విధి విధానాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు చెప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. సో మొత్తం మీద ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే సంక్రాంతి తర్వాత జమ చేయనున్నట్టయితే తెలుస్తుంది. మరి ఎన్ని ఎకరాలకు జమ చేస్తారనేది అయితే క్లారిటీ అయితే లేదు. కానీ మనకు రైతు భరోసా సంబంధించి 10 ఎకరాల లోపే జమ చేయాలని అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది.